హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే ఏముందిలే అని లైట్ తీసేసుకుంటాం. కానీ సీరియస్గా తీసుకునే టైం వచ్చింది. ఎందుకంటే కోవిడ్-19 ఎక్స్పీరియన్స్ ఒక్కటి చాలు. ఈ పాండమిక్ అనేది ఎందరో ఆర్థిక జీవితాలను నాశనం చేసేసింది. ఎందరో మధ్యతరగతి ప్రజలు సైతం తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను నిలుపుకోవడం కోసం లక్షల రూపాయల హాస్పిటల్ బిల్స్ని అప్పు చేసి మరీ కట్టారు. నేడు ఈ పాండమిక్ దూరం అయ్యి సుమారు 3 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఆ రోజున అప్పు చేసి మరీ హాస్పిటల్ బిల్స్ని కట్టిన వారు నేటికి కూడా ఆ అప్పును ఇంకా కడుతూనే ఉన్నారు. ఆర్థికంగా గత 3 ఏళ్ల నుంచి వారంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్లీజ్ ఒకసారి మీరే ఆలోచించండి. ఎప్పుడేం జరుగుతుందనే భయంతో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బ్రతకడం అనేది చాలా కష్టం. ఒకేసారి 5 లక్షలు 10 లక్షల హాస్పిటల్ బిల్స్ అనేవి మన మీద పడితే మనం కట్టగలమా? అదే నెలకు 500 రూపాయలు కడుతూ మనం ప్రశాంతంగా బ్రతకడం నయమా? ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు ఇక్కడ ఇలానే ఉపయోగపడుతుంది. మనం కట్టే 500 రూపాయలు అనేది మనకు లక్షల రూపాయల హెల్త్ కవరేజ్ని అందిస్తూ ఎంతగానో మనల్ని సేఫ్గా ఉంచుతూ ప్రొటెక్ట్ చేస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ మనకు ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటిలో మనకు అనుగుణంగా మనకి కావాల్సిన వాటిని ఎంచుకుంటాం. కానీ హెల్త్ విషయంలో ఆ అవకాశం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్య వలన హాస్పిటల్కి వెళితే అక్కడ వారు వేసి బిల్లు చూస్తే ఆ బిల్లు కట్టేవారికి గుండె ఆగినంత పని అయిపోతుంది. అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్యను తెలుసుకోవడానికి చేసే టెస్టులు, ట్రీట్మెంట్లు, వేసుకోవాల్సిన మందులు అన్నీ కలిపితే హాస్పిటల్ బిల్లు అనేది తడిచి మోపిడవుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఎలాగో తప్పించుకోలేం. కనీసం హాస్పిటల్ వాళ్ళు వేసే బిల్లు నుంచి అయినా తప్పించుకోవాలి అనుకుంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మనకే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా, ముఖ్యంగా డబ్బు విషయంలో కాస్త నెమ్మదిగా మనం ఉండగలం. కనుక ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోబోతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ జీవితంలో మీకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిగా చాలామంది ప్రజలు ఆలోచించేది, ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది కదా, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఏముంది అని. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుత రోజుల్లో రోగానికి వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. ఎలాంటి వ్యసనాలు, చెడు అలవాట్లు లేనివారు సైతం రోగాల బారిన పడుతున్నారు. రకరకాల కారణాలతో జబ్బులు ఎవరిని వదిలిపెట్టట్లేదు. మరోవైపు ఈ రోగాల మాదిరిగానే వైద్య ఖర్చులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ ఇలా ఎన్నో రకాల వ్యాధులు అనేవి పేద, మధ్య, ధనిక అనే తేడా లేకుండా వచ్చేస్తున్నాయి. దాంతో పేద, మధ్యతరగతి వారి జీవితాలు అనేవి కేవలం ఒక హాస్పిటల్ బిల్తో తిరగబడిపోతున్నాయి. అందుకే మళ్ళంటి వారందరికీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక వరం లాంటిది. ఒక వ్యక్తి తాను అనారోగ్య పరిస్థితిని ఎదుర్కోనంత వరకు కూడా తాను హెల్త్ ఇన్సూరెన్స్ని తక్కువ అంచనా వేస్తున్నాడు లేదా లెక్క చేయడం లేదు. మరికొందరు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, ఇక దాంతో మాకేం అవసరం ఉందిలే అని భావిస్తున్నారు. ఇక మరోవైపు మరికొందరు హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి చాలా ఖరీదైనవి, ఖర్చుతో కూడుకున్నవి అని భావిస్తున్నారు. ఇక ఇంకోవైపున మేము పనిచేస్తున్న కంపెనీ ద్వారా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి ఉన్నాయి, ఇక మాకు వాటితో ఏం అవసరం ఉందిలే అని భావిస్తున్నారు. నిజానికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు అక్కడ పనిచేస్తున్నంత కాలమే ఉపయోగపడుతుంది, తర్వాత ఉండదు. అంతేకాదు కొన్ని పరిస్థితుల్లో ఆ ప్లాన్ అనేది మన వైద్య ఖర్చుకు సరిపోదు. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏమాత్రం ఖరీదైనది కాదు, చాలా తక్కువ ధరకే మనం పొందవచ్చు. అది ఎలా అనేది ముందు చెప్తాను. ఇక ఇప్పుడు మనం ఆరోగ్యంగానే ఉండవచ్చు, కానీ అత్యవసర పరిస్థితి అనేది ఏ రూపంలోనైనా ఎలాగైనా రావచ్చు, మనకు చెప్పి మాత్రం రాదు. కనుక మనకు, మన కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండటం అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ఉండటం అనేది వైద్య ఖర్చు విషయంలో మన ఆందోళనలు తగ్గించి మన ఆర్థిక పరిస్థితుల్ని కాస్త చక్కబెడుతుంది. కనుక మనలాంటి మిడిల్ క్లాస్ వారికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఇక మరో ప్రశ్న, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి? నెంబర్ 1, పాలసీ కవరేజ్ లిమిట్. మన కుటుంబంలోని కుటుంబ సభ్యుల వయసు, వారి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా, అలాగే మన ఆర్థిక స్థితి ఆధారంగా మన కవరేజ్ లిమిట్ని ఎంచుకోవాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వాటన్నిటికీ సరిపడ కవరేజ్ని మనం ఎంచుకోవాలి. సాధారణంగా ఈ కవరేజ్ లిమిట్ అనేది 3 లక్షల నుంచి మొదలు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇలా ఎంతవరకైనా మనకు లభిస్తుంది. ఈ కవరేజ్ లిమిట్ని బట్టే మనం కట్టే ప్రీమియం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక నెంబర్ 2, నెట్వర్క్ హాస్పిటల్స్. మనం పాలసీ తీసుకోబోయే ఇన్సూరెన్స్ కంపెనీలో ఎన్ని ఎక్కువ హాస్పిటల్స్ నెట్వర్క్ కలిగి ఉంటే మనకు అంత మంచిది. ఎందుకంటే అప్పుడే మనం ఈ హాస్పిటల్లో ఏది వినియోగించుకున్నా ఆ హాస్పిటల్ బిల్స్ని నేరుగా మన ఇన్సూరెన్స్ కంపెనీయే వారిని సంప్రదించి చెల్లించేస్తుంది. ఇక నెంబర్ 3, ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. హాస్పిటల్లో చేరడానికి ముందు, ఆ తర్వాత చాలాసార్లు డాక్టర్ కన్సల్టేషన్తో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.
కనుక ఇలాంటి ఖర్చులన్నింటినీ సైతం ఏ పాలసీ అయితే కవర్ చేస్తుందో అలాంటి పాలసీని మీరు తీసుకోండి. ఆసుపత్రిలో చేరే ముందు అలాగే డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఈ పాలసీ అనేది మన ఖర్చులను కవర్ చేస్తుందో మనం చూడాలి. అలా మెరుగ్గా మన ఖర్చులను కవర్ చేసే కంపెనీని మనం ఎంచుకోవాలి. ఇక నెంబర్ 4, డే కేర్ ట్రీట్మెంట్స్. సాధారణంగా 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ టైం మనం ఆసుపత్రిలో ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీ అనేది మన బిల్స్ని కవరేజ్ చేస్తుంది. కానీ డయాలసిస్ వంటి చికిత్సలకు 24 గంటల కంటే చాలా తక్కువ సమయం మనం ఆసుపత్రిలో ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి డే కేర్ చికిత్సలకు సంబంధించి ఏ బీమా కంపెనీ అయితే మనకు అనుగుణంగా సౌకర్యాలను అందిస్తుందో అలాంటి పాలసీని మీరు ఎంచుకోండి. ఇక నెంబర్ 5, అంబులెన్స్ ఛార్జెస్. అంబులెన్స్ ఖర్చుల్ని సైతం చాలా బీమా కంపెనీలు అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ వీటికంటూ కొంత పరిమితి అనేది ఉండవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఈ రవాణా ఖర్చులను సైతం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కవర్ చేస్తుందో అలాంటి ఇన్సూరెన్స్ పాలసీని మీరు ఎంచుకోండి. ఇక నెంబర్ 6, ఆల్టర్నేటివ్ థెరపీస్. ఇక ఈ మధ్య అనేక బీమా సంస్థలు ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి మొదలైన చికిత్సలకు సంబంధించి కూడా ఖర్చులను కవరేజ్ చేస్తున్నాయి. ఇలాంటి సదుపాయం మీ ఆరోగ్య బీమాలో ఉందో లేదో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక నెంబర్ 7, వెయిటింగ్ పీరియడ్. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని రోగాలకు 2 నుంచి 4 ఏళ్ల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు కుటుంబంలో ఎవరికైనా చికిత్స కోసం బీమా అవసరం ఏర్పడితే కవరేజ్ అనేది లభించదు. కాబట్టి సాధ్యమైనంత తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని మీరు ఎంచుకోండి. ఇక నెంబర్ 8, క్లెయిమ్ సెటిల్మెంట్. వీలైనంత వరకు ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ శాతం ఉన్న బీమా సంస్థని మీరు ఎంచుకోవడం మంచిది. లేదంటే హాస్పిటల్ బిల్స్లో కొంత మొత్తాన్ని మనం భరించాల్సి వస్తుంది. కనీసం 95% కంటే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న బీమా కంపెనీనే ఎంచుకోవడం మేలు. చిన్నపాటి అనారోగ్య సమస్యలకే ఆసుపత్రికి వెళ్తుంటే టెస్టులకే ₹1,000 ఖర్చు అయిపోతున్నాయి. ఇక ఏమన్నా పెద్ద వ్యాధి లాంటిది వస్తే ఇక అంతే, జీవితాలు ఖర్చు అయిపోతున్నాయి. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. వ్యాధులకు పేద గొప్ప అని తేడా లేదు, కనుక ఎవరికైనా వస్తాయి. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా మనకి మన కుటుంబానికి ఉండేలా చూసుకోవడం మనందరి బాధ్యత. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంత ఖరీదైనది ఏమీ కాదు. కేవలం నెలకు ₹500 లోపే మనం కడుతూ పొందవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, హెల్త్ ఇన్సూరెన్స్ని మనం ఎక్కడ తీసుకోవాలి? సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆఫ్లైన్, 2 ఆన్లైన్. ఆఫ్లైన్ అనగా ఏజెంట్ ద్వారా తీసుకోవడం. ఇలా తీసుకోవడం అనేది కొంత ఏజెంట్ కమిషన్తో కలిపి మీరు కట్టే ప్రీమియం పెంచవచ్చు. కానీ ఆన్లైన్లో తీసుకోవడం అనేది మనం కట్టే ప్రీమియం తగ్గిస్తుంది, ఫలితంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు బెస్ట్ ఆప్షన్ పాలసీ బజార్. వీరు అప్ టు 25% వరకు డిస్కౌంట్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మీద, అలాగే ఇతర ఇన్సూరెన్స్ మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నారు. 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ సైతం కేవలం ₹390 నుంచి మొదలవుతుంది. అలాగే సెక్షన్ 80D కింద అప్ టు 75,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. ఇక వీరి నుంచి 30 minutes క్లెయిమ్ సపోర్ట్ సర్వీస్ కూడా కలదు. పాలసీ బజార్ వారు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హాస్పిటలైజ్డ్ అయిన సమయంలో మనతో ఎవరూ లేకపోయినా వీరే క్లెయిమ్ విషయంలో పూర్తిగా హెల్ప్ చేస్తారు. ప్రస్తుతం ఏ చిన్న డిసీజ్ అయినా మెడికల్ కాస్ట్ అనేది 2 to 3 lakhs కనీసంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు అవుతుంది. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది ముఖ్యంగా మన పేరెంట్స్కి చాలా ముఖ్యం. పాలసీ బజార్లో ఇప్పటి వరకు 2.64 crore పీపుల్ పాలసీలను తీసుకున్నారు. వీరి వెబ్సైట్లో 51 ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ కలరు. వారిలో మనకు నచ్చిన వారి నుంచే మనం పాలసీని తీసుకోవచ్చు. కేవలం మన ఇండియాలో ఉండేవారు మాత్రమే కాదు, ఎన్ఆర్ఐలు సైతం యూఏఈ లేదా సింగపూర్, మలేషియా ఇలా ప్రపంచంలో ఎక్కడ మీరు ఉంటున్నా సరే మీ ఇండియాలోని పేరెంట్స్ కోసం మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్ అయినా, క్లెయిమ్ ప్రాసెస్ అయినా అంతా కూడా పాలసీ బజార్ వారు చూసుకుంటారు. కనుక హెల్త్ ఇన్సూరెన్స్కి పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లోను వీరికి సంబంధించిన లింక్ను ఉంచుతాను. మీరు తప్పకుండా చెక్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక చివరిగా ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ మనం తీసుకోవాలి? హెల్త్ ఇన్సూరెన్స్లో ఎన్ని ఉన్నప్పటికీ ముఖ్యంగా మనం చూడాల్సింది 2 రకాలు. ఒకటి ఇండివిజువల్, 2 ఫ్యామిలీ ఫ్లోటర్. ఇండివిజువల్ అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే తీసుకునేది. దీన్ని మీరు మీకోసం లేదా మీ కుటుంబంలోని ఎవరి కోసమైనా తీసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది కుటుంబం మొత్తానికి కలిపి తీసుకునేది. ఇందులో పూర్తి కుటుంబాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక ఇండివిజువల్ కంటే ఫ్యామిలీ ఫ్లోటర్ అనేది ప్రీమియం విషయంలో కాస్త డబ్బును మనకు ఆదా చేస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ కుటుంబంలో నలుగురికి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున మీరు ఇండివిజువల్ పాలసీస్ తీసుకోవచ్చు. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకుంటే ఫ్యామిలీ మొత్తానికి కలిపి ₹10 లక్షల కవరేజ్ అనేది లభిస్తుంది. దాంతో కుటుంబంలో ఎవరైనా అవసరమైతే ఆ ₹10 లక్షల వరకు చికిత్స పొందవచ్చు. ఒకవేళ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి తన చికిత్స కోసం ₹3 లక్షల ఉపయోగించుకుంటే మిగిలిన సభ్యులకు ₹7 లక్షల వరకు కవరేజ్ లిమిట్ అనేది ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మన ఫైనాన్షియల్ లైఫ్ని బెటర్ చేస్తుంది. కనుక హెల్త్ ఇన్సూరెన్స్ని తప్పకుండా మీకు ఉండేలా చూసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోను, కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. మీరు తప్పకుండా మీ కొరకు, మీ కుటుంబం కొరకు తీసుకోండి.
సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.